హే గైస్, మా ఫ్రెండ్స్ తో కలిసి కళింగపట్నం బీచ్ కి అయితే వెళ్ళామ్మా. బీచ్ వంశధార ఏరు కలిసిపోవడం వల్ల మనం వెళ్లే పరిస్థితి లేకుండా అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యామ్మా. మరెందుకు లేని కళింగపట్నంలో ఉన్న దర్గాకి అయితే వెళ్ళామ్మా. ఈ దర్గాలో కోరుకున్న కోరికలు నెరవేరినట్లయితే 14 అడుగులు బాబా సమాధికి చద్దర్ని సమర్పిస్తారని మీకు తెలుసా? కళింగపట్నంలో ఉన్న ఈ మదీన్ బాబా దర్గాకి ఎంతమంది వెళ్లారో కామెంట్ చేయండి. మతంతో సంబంధం లేకుండా ఈ మతాల వారు పూజించే ఈ దర్గా కళింగపట్నంలో ఉందని మీకు తెలుసా? ఈ హజాయత్ సయ్యద్ కళింగ మదీన్ బాబా దర్గా నర్సనపేట నుంచి 27 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాకుళం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓన్లీ ఆంధ్ర వాళ్ళే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి చాలా మంది ఈ దర్గాను దర్శించుకుంటారు. ఈ దర్గా స్థల పురాణం వచ్చేసరికి మక్కా నుంచి మదీనా వచ్చిన తర్వాత బాబా తన 7 అన్నదమ్ములతో ఒక్కొక్క సముద్ర ప్రాంతంలో ఒక్కొక్కరిగా సమాధి అయ్యారు. వీళ్ళను 6 దర్గాస్ ఒడిశా, ముంబై, గుంటూరు, వైజాగ్, అనకాపల్లి, కాకినాడలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం వచ్చే రంజాన్ మాస పర్వదినాల్లో బాబా వారికి చందనోత్సవం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మార్చి 19వ తేదీన జరగబోతుంది. మనలో నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి ఈ దర్గాలో తాయెత్తులు కూడా ఇస్తారు. ఈ తాయెత్తులు చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఎవరైనా వస్తువు పోగొట్టుకుని ఆ వస్తువు దొరకాలని ఈ మదీన్ బాబాని మొక్కుకుని అటుకులు ప్రసాదంగా పంచుతామని అనుకుంటే ఆ వస్తువు దొరికిపోతుంది. నాకైతే చాలా సార్లు జరిగింది. మీలో ఎంత మందికి జరిగిందో కామెంట్ చేయండి. ఈ పవర్ఫుల్ దర్గా గురించి వీలైనంత వరకు షేర్ చేయండి. మీలో ఎంత మంది దర్గాకు విజిట్ చేశారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో చేయండి.